ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/2/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, నవమి రాత్రి 10:55 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. కృతికా నక్షత్రం రాత్రి 7:30 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు సాయంకాలం 5:13 నుంచి 6:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు, వర్జము ఉదయం 8:02 నుంచి 9:34 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:50కి, సూర్యాస్తమయం 6:10. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభం. ముఖ్యంగా విద్యార్థులకి అదృష్టవంతమైన శుభదినం. ప్రతి పరీక్షలో కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తుపరంగా ఇంటిని మార్చుకోవడం కానీ, లేదా మంచి గృహాన్ని కొనుగోలు చేయడం కానీ, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, గొడవలన్నీ కూడా సద్దుమణిపోతాయి. వైవాహిక జీవన ఆనందం కూడా ఉంది. శుభకరమైన సంతాన వార్త వినే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులు కూడా లాభాలు పొందుకోవచ్చు. మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, లేదా అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులకు రావడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. అలాగే విదేశాలకు కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైతే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగాలు లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలు, అంటే ఈ జలుబు, చిన్న చిన్న అంటు వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సోషల్ డిస్టెన్స్ పాటించండి, అంతవరకు. ఆరోగ్య విషయాన్ని శ్రద్ధ పెట్టండి, కాస్త ఆవిరి పట్టండి చాలు. అనవసరంగా ప్రతిదానికి మందులు తినే ప్రయత్నం చేయకండి. ఈ ఆరోగ్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశం. మంచి అనుకూలవంతమైన వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, కుటుంబపరమైన వృద్ధిభాగం ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాలు, వ్యాపారపర వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన
శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. ఎల్ఐసి మెడికల్, గృహమాడి జంటకి లాభాలు పొందుకునే అవకాశం. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనారోగ్య సూచన, తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం. అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసర వ్యక్తులకి ధనము ఇచ్చే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. విద్యార్థులు కాస్త శ్రద్ధ పెడితే చాలు, మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. సమయపాలన మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే అనుకూలవంతమైనటువంటి శుభ విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర ఇంకేదైనా పరీక్షలు కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అధిక శ్రమ వల్లనే లాభాలు పొందిన అవకాశం. ఇతరులని తొందరగా నమ్మకండి. భాగస్వామి వ్యాపారం ఈ యొక్క ఒప్పంద పత్రాలని మరొకసారి చెక్ చేసుకొని సులువైనటువంటి మీకు తెలిసినటువంటి భాషలో, తేట తెలుగు భాషలో రాసుకునే ప్రయత్నించండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు విదేశాల్లో కళా ప్రదర్శనకి మొగ్గు చూపే ప్రయత్నం చేయకండి, స్వదేశంలో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి, అవమానాలు పొందుకునే అవకాశం. రైతన్నలు ఇతరుల మీద ఆధారపడి నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే లేనిపోయినటువంటి రసాయనాలు పంటలపైన చల్లి విషతుల్యమైన పదార్థాన్ని పెంచే ప్రయత్నం చేయకండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి, దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవటం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లే వారు కూడా ఇబ్బందికర వాతావరణం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సంఘ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహమాడి జంటలు అధికమైనటువంటి శ్రమ. కస్టమర్ దగ్గరికి ఒక 10 కాదు 50 సార్లు వెళ్ళండి. తప్పకుండా వారి నుంచి మీకు మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. లేదా బద్ధకం వల్ల ఫోన్ ఎత్తట్లేరులే వదిలేద్దామన్నట్టు భావన వల్ల మీరు నష్టపోయే ప్రమాదం. వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు దొంగ వైద్యుల వల్ల, తప్పుడు వైద్యుల వల్ల మీకు ప్రమాదం కలిగే అవకాశం. మీ యొక్క వైద్యశాల యొక్క రిప్యుటేషన్ దెబ్బతినేటువంటి ప్రయత్నం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనేక రకాల ఇబ్బందులతో గడిచే స్థితి కనబడుతోంది. భగవద్గీత పారాయణం వల్ల మీకు శుభం కలుగుతుంది. 3 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఎవరికైనా సరే పెసర్లు, అలాగే కందులు, మినుములు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 11:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 1 నుంచి 2:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 4, 7 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ప్రశాంతమైన జీవనము, సమస్త రోగనాశనాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యాలాభము, ధనయోగము, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహమాడి జంటకి లాభదాయకం. స్త్రీ కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు, ఆనందకరమైన ప్రయాణాలు, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, మంచి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. వీరంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభం. అనుకున్న పనిని సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం. ధైర్యము, సాహసంత నిర్ణయాలు, ఆస్తి లాభాలు, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి,
వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు ముఖ్యంగా సమస్యపోయే అవకాశాలు, రాజకీయ నాయకులకు లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా మంచి పరిపూర్ణ ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి ఆనంద యోగం, మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం, ధన ప్రాప్తి బాగా ఉంటుంది, ఆరోగ్య లాభం ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, అష్టైశ్వర్య ప్రాప్తి. ఏదైతే పనిని అనుకుంటున్నారో ఆ పనిని సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం, 10 మంది సహాయ సహకారాలు అందించడం, వివాహ సంబంధమైనటువంటి మాటలను కానీ మీకు లాభాన్ని కలిగిస్తుంది. పెద్దరికం వల్ల మీకు మంచి ప్రశాంతత, గౌరవము, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రతి పరీక్షల్లో విజయం సాధించడం, సమస్త రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అదృష్టవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ప్రమాదకరమైనటువంటి స్థితి కనబడుతోంది. మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం, నిద్రలేమితనం వల్ల ఇబ్బంది కలగడం, ఇంట్లో కూడా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. పనికి మాలినటువంటి పనులు చేయడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్షలు మీరు రాయండి. మాస్ కాపింగ్ పాల్పడకండి. కనీసం పాస్ మార్కులను చేరుకునే అవకాశాలు ఉంటాయి, లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని స్వీకరించండి, అది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు లంచాలు తీసుకోకపోయినా లంచాలు ఇచ్చి మిమ్మల్ని పట్టించగలిగేటువంటి వ్యక్తులు చాలా ఉంటారు. అంటే కాస్త 1,00,000-2 లక్షల ధనం చూసరికల్లా టెంప్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కదా, దానివల్ల మీరు ప్రమాదాల్లో పడతారు. అలాగే అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ధర్మ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, స్నేహితం, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వావి వరుసలైనటువంటి అధర్మమైనటువంటి స్థితులకు వెళ్ళకండి. ధర్మబద్ధమైనది సనాతన ధర్మం మాత్రమే. ఆ ధర్మంలో మాత్రమే ఉండే ప్రయత్నం చేయండి. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయాభా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులు, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్కి నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. పనికి మాలినటువంటి ప్రసంగాలు, పనికి మాలినటువంటి మాటలు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ వస్తువులను ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వస్తువులు మీరు స్వీకరించకండి, మంచిది కాదు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. భగవద్గీత చదవండి, ఇవన్నీ మీకు అనుకూలంగా మారతాయి. భగవద్గీతలో కూడా 7 నుంచి 16 అధ్యాయాలు చదవండి. శుభకరం, మంగళప్రదం, ఆనందకరం, కీర్తి ప్రతిష్టలు పొందుకోగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. కళాకారులు, క్రీడాకారులు కూడా జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి,
జాగ్రత్తగా ఉండండి. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇదంతా మీరు భగవన్నామ స్మరణతోనే ఉండాలి. నక్తముగా ఉంటే ఇంకా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. వీరికి గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలనించడం కూడా అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగము, సంతాన లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, మధ్యవర్తిత్వం వల్ల మీకు మంచి ప్రయోజనం, గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలంగా శుభస్థితి, మత్స్యకారులకి లాభం, ప్రజలు చేపల వృద్ధి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా శ్రేష్టమైనటువంటి శుభదినం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఒకసారి పట్టుదలతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యము ఈ మీ సొంతం. వృత్తిలో, ఉద్యోగంలో, దానగుణంలో, దైవభక్తిలో, కార్యసిద్ధిలో, వ్యవహారాల్లో లాభాలు పొందుకుంటారు. రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. తప్పకుండా ఆర్థికమైన వృద్ధి బాగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశాలు, విద్యాపరంగా అనుకూలత, వృత్తిలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి తప్పక విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా పరిపూర్ణ ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ఆర్థిక ఆనందాది, అదృష్టాది, శుభయోగాల పరంపర పొందుకునే సుదీనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఆలోచన విధానాలు బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, కళాకారులకి, క్రీడాకారులకు వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి వృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారంలోను వృద్ధి పొందుకునే అవకాశం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో, స్వదేశంలో కూడా నూతన వ్యాపార ప్రారంభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సౌఖ్యం, సోదరులతో అనుకూలవంతమైన అనుబంధం, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర కంగారు, ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని వివాదాలకు తాలివ్వడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటే మంచి వాళ్ళు కూడా మీకు శత్రువులుగా మారే అవకాశం, మాట తూలడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం, మద్యపాన సేవనం ప్రమాదము, ప్రమాదం కూడా ఏమిటి, మరణము సంభవించే అవకాశము. ఇక మా వాళ్ళు తమ్ముళ్ళు పెట్టేసరికల్లా ఏమండి భయపెట్టాలని చూస్తున్నారా, ఇలా భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకొని పూజలు పునస్కారం చెప్పేసి ఇబ్బంది పెడతారా,
మాకేం అవసరం ఉంటుంది స్వామి. కాబట్టి ఈ రోజు మీకు అటువంటి పర్యవసనాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి పర్యవసనాల వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు, ధన నష్టాన్ని, వ్యవహార నష్టాన్ని, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. మద్యపానం వల్ల ఉద్యోగ నష్టం ఉంటుంది, మద్యపానం వల్ల విద్యా నష్టం ఉంటుంది. చెప్పుడు మాట వినకండి. అధర్మమైనటువంటి వ్యక్తులతో మీరు స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. స్వధర్మమే మంచిది, పరధర్మం భయానకమైనది. కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం చేయకూడదు. వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వాళ్ళలో కలుపుకునేటువంటి ప్రయత్నం చెయ్యరు. వావి వరసలైనటువంటి ధర్మాలవి. కాబట్టి పరాయి మతంలోకి వెళ్ళకూడదు. స్వమతమే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మారాల్సిన అవసరం ఏముంటుందో ఆలోచించండి. మతం ఎందుకు మారాలి? అవతల వాళ్ళతో ఎందుకు మనకి ప్రేమ కలాపాలు, స్నేహాలు ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మీకు ముఖ్యం కాదా? మీ తల్లిదండ్రుల యొక్క సూచనలు మీకు నచ్చవా? తల్లిదండ్రులు మించినటువంటి దేవుడు ఉంటాడా? మీకేం కావాలో మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ మీకు తెలుస్తుందా? అక్కడ ఆలోచించండి. అనవసరపు ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని, కుటుంబ పరువు బజార్న పెట్టే అవకాశం. కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచం పుచ్చుకునే అవకాశం ఉంది. అటువంటి వాటికి దూరంగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. విదేశాలు వెళ్లే ప్రయత్నాన్ని చేయకండి. అయ్యో ఆల్రెడీ గురుగారు మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. జన్మజాతకాన్ని తప్పకుండా చూపించు. జన్మజాతకం చూసుకోవడం వల్లనే మీకు ప్రయోజనం ఉంటుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి, లేనిపోయిన అనర్థాలు తగ్గిస్తాయి. జన్మజాతకంలో దశాంతర దశలు బాగున్నాయి అనుకోండి, తప్పకుండా మీకు మంచి శుభయోగాలు ఉంటాయి. జన్మజాతకంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటే దానికి సరిపోయినటువంటి పరిహారాలు చేసుకొని జపమో, తపమో, హోమమో, యజ్ఞమో, యాగమో చేసిన తర్వాత మీ ప్రయత్నం చేయండి. అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మంచి ప్రయోజనం పొందాలనుకుంటే భగవత్ ఆరాధన పొందుకోవాలి. లేదా ఇబ్బందులు, ఆస్తి పంపకాల నష్టాలు, సంతాన విషయంలో ఇబ్బందులు, ప్రేమ కలాప నష్టం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బంది పొందుకోవడం, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి మోసపోయే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గుణమాడి జంటకి నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవంతుని ఆరాధన మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు తప్పకుండా మీరు దత్తుడి అష్టోత్తరం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం మీకు శుభము, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా శనగలు దానంగా ఇవ్వండి, పసుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వండి, దుప్పటి దానం ఇవ్వండి, పాలు పెరుగు దానంగా ఇవ్వండి. అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:06 వరకు, తిరిగి 4:18 నుంచి 5:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించబోతున్నాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయం, ఆస్తి పంపకాలు, లాభాలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన, ఆర్థిక లాభాలు, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. రోజంతా మీకు చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల్లో, ప్రయాణాల్లో లాభాలు పొందుకునే అవకాశం, రుణవిముక్తులయ్యేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. సమస్త రోగనాశనాన్ని పొందుకోబోతున్నారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.